ఈ వీడియోలో సమాజ విద్యా ప్రణాళిక గురించి తెలుసుకుందాం. సామాజిక ప్రక్రియగా విద్య. ఇటువంటి నిరంతర మార్పులకు లోనవుతున్న సమాజంలో ఒక మానవుడు తనను తాను సర్దుబాటు చేసుకోవాలంటే నిర్దిష్ట రీతిలో వ్యక్తి ప్రవర్తనను తీర్చిదిద్దాల్సిన అవసరం సమాజానికి ఉంది. వ్యక్తి తన కోరికలను, వాంఛలను తీర్చుకోవడానికి సమాజం సహకారాన్ని తీసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తాడు. మనిషి సామాజిక జీవి, సమాజానికి దూరంగా జీవించలేడు. ఈ మనిషి కృత్యాలన్నీ సమాజ తీరుకు అనుగుణంగా, మార్పులకు అనుగుణంగా రూపుదిద్దుకుంటాయి. కాబట్టి వీటిని సామాజిక ప్రక్రియలు అంటారు. అందులో విద్య కూడా ఒకటి. ఒక విధంగా చెప్పాలంటే విద్య ద్వారా వర్తమాన సమాజం తనను తాను రక్షించుకుంటూ తన భవిష్యత్తును నిర్మించుకుంటుంది. ఏ విధంగా మానవుడు తన అవసరాల కోసం సమాజం మీద ఆధారపడ్డాడో అదే విధంగా సమాజం కూడా తన అవసరాలకు అనుగుణంగా మానవుడిని మలుచుకుంటుంది. అందుకే విద్యను ఒక ముఖ్యమైన సాధనంగా వినియోగిస్తుంది. ఆ సమాజంలో నెలకొన్న తత్వానికి తగ్గట్టుగా, రాజకీయ పరిస్థితుల తీరుగా సంస్కృతిని పరిరక్షించి ముందు తరాలకు అందేటట్టుగా, తను మారుతున్న అవసరాలకు అనువుగా, ఎదుర్కొంటున్న సవాళ్లకు ధీటుగా, తన సమాజ సభ్యులకు సుఖమైన జీవితం అందించేదిగా, తాను అభివృద్ధి పదంలోకి దూసుకుపోయేలా మనిషిలోని పాశవిక ప్రవృత్తిని అంతరింపజేసి సమాజ అవసరాలకు తగ్గట్టు మానవుడిలా తీర్చేలా విద్య మలుస్తుంది. అందుకే విద్యను సమాజం కోసం, సమాజంలో రూపుదిద్దుకున్న ఒక సామాజిక ప్రక్రియగా పేర్కొనవచ్చు. సమాజ శాస్త్రము, అర్థం, నిర్వచనాలు. మానవ సమాజాలను శాస్త్రీయంగా చదివే శాస్త్రాలను సామాజిక శాస్త్రాలు అని కూడా అంటారు. ఇది సోషియాలజీ అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించి, సోషియాలజీకి సరైన తెలుగు పదం సమాజ శాస్త్రం. లాటిన్ భాషలో సోషియస్ అంటే కలిసి జీవించడం లేదా సామాజిక జీవనం, లాగోస్ అంటే అధ్యయనం అని అర్థం. రెండు పదాల కలయికతో సోషియాలజీ అనే పదం ఆవిర్భవించింది. సోషియాలజీ అంటే సామాజిక సమూహాలు, సమాజ వ్యవస్థలు, సమాజ జీవితం గురించి అధ్యయనం చేసే శాస్త్రం. క్రీస్తు శకం 1837లో ప్రముఖ ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఆగస్ట్ కోమ్ట్ సమాజ శాస్త్రం అనే ప్రత్యేక శాస్త్రాన్ని రూపొందించాడు. ఆయన దీన్ని నిర్వచించి అధ్యయన పద్ధతులను వివరించాడు. అందువల్లనే ఆయనను సమాజ శాస్త్ర పితామహుడు అని అంటారు. సమాజం పుట్టుక, స్వభావం, పరస్పర చర్యలు, వివిధ రూపాలు, సముదాయాలు, వర్గాలు, సమూహ లక్షణాలు, సామాజికీకరణ ప్రక్రియ, సామాజికీకరణ సిద్ధాంతాలు, వర్ణాలు, హోదాలు, అధికారం, కుల వ్యవస్థ, కుటుంబం, ఆర్థిక, రాజకీయ, మత సంస్థలు, విద్యా వ్యవస్థలు మొదలైన సామాజిక విషయాల గురించి సామాజిక శాస్త్రం చర్చిస్తుంది. సామాజిక శాస్త్రం అర్థాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తల నిర్వచనాలను పరిశీలించాలి. జిన్స్బర్గ్ మానవ పరస్పర చర్యలు, వారి మధ్య సంబంధ బాంధవ్యాలు, పరిస్థితులు, పరిణామాలను గురించి అధ్యయనం చేసేదే సామాజిక శాస్త్రం. జాన్ ఐ కూబర్ మానవ సంబంధాలకు సంబంధించిన శాస్త్రీయ విజ్ఞాన విభాగం. గిల్లిన్ వ్యక్తుల మధ్య కొనసాగే పరస్పర చర్యల అధ్యయనం. ఆగస్ట్ కోమ్ట్ సామాజిక విషయాన్ని అధ్యయనం చేసే శాస్త్రం. మాక్స్ వెబర్ సామాజిక చర్యలను వివరణ పూర్వకంగా అవగాహన చేసుకొని వాటి గతిని, ఫలితాలను నిర్ణయించడానికి చేసే ప్రయత్నం. కిన్ బాల్ యంగ్ సమూహాలలోని మానవ ప్రవర్తన విధానాన్ని అధ్యయనం చేసే శాస్త్రం. రీపార్క్ అండ్ బర్గెస్ సమిష్టి ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం. పై నిర్వచనాలలో కొంత వైవిధ్యం ఉన్నప్పటికీ అందరూ ఒకే విషయాన్ని ఉద్ఘాటించారు. అందువల్ల సామాజిక శాస్త్రం సామాజిక దృగ్విషయాలను, సామాజిక పరస్పర చర్యలను, సామాజిక సంబంధాలను, వాటి స్థితిగతులను, పర్యవసానాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రం అని మనకు అర్థమవుతుంది. విద్యా సమాజ శాస్త్రం విద్యకు సమాజానికి మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనించే శాస్త్రం విద్యా సమాజ శాస్త్రం. విద్యా వ్యవస్థలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారుల మధ్య జరిగే పరస్పర చర్యలు, సామాజిక సంబంధాలు మొదలైన వాటిని విద్యా సామాజిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది. వ్యక్తి అభివృద్ధియే సామాజిక అభివృద్ధి. వ్యక్తిని చైతన్యవంతం చేసేది విద్య. విద్యా లక్ష్యం వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడం. అంటే వ్యక్తిని శారీరకంగా, మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడం. మానవుడు పుట్టుకతోనే కొన్ని అంతర్గత శక్తులను పొంది ఉంటాడు. విద్య అంతర్గతమైన అతడి శక్తులను వెలికితీసే అతడి సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసి సమాజం అవసరాలకు అనుగుణంగా సామాజిక ప్రక్రియలో పాల్గొనే వ్యక్తిగా విద్య రూపొందిస్తుంది. విద్యయే మానవ అభివృద్ధికి ఏకైక సాధనం. వ్యక్తి ప్రవర్తనలో ఆశించిన మార్పు విద్యా ప్రక్రియ తీసుకొస్తుంది. వ్యక్తిలో విద్య ద్వారా కలిగించవలసిన ఆశించిన మార్పులు ఏవి, వ్యక్తిని ఏ విధంగా తీర్చిదిద్దాలి, దానికి ఏ పద్ధతులు, విధానాలు అవలంబించాలి మొదలైన విషయాలను వ్యక్తి జీవిస్తున్న సమాజం నిర్ణయిస్తుంది. విద్యా వ్యవస్థ సమాజ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడుతుంది. విద్య సమాజ నిర్ణయాలను అమలు చేస్తుంది. అందువల్ల విద్యను ఒక సామాజిక ప్రక్రియగా భావించవచ్చు. సామాజిక శాస్త్రం అనుప్రయుక్త విభాగమే విద్యా సామాజిక శాస్త్రం. విద్యా ప్రక్రియలో కీలకమైన వారు ఉపాధ్యాయులు. కాబట్టి ఉపాధ్యాయ శిక్షణ పాఠ్యాంశాలలో విద్యా సామాజిక శాస్త్రాన్ని పాఠ్యాంశంగా చేర్చారు. ఈ ప్రయత్నంలో మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన హెన్రీ సుజాలో. ఇతడు రూపొందించిన విద్యా ప్రణాళికలకు అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నింటిలో గుర్తింపు లభించింది. విద్యా సమాజ శాస్త్రం నిర్వచనాలు. విద్యా సమాజ శాస్త్రం గురించి విద్యా సామాజిక శాస్త్రవేత్తలు తమ తమ అభిప్రాయాలను అనేక విధాలుగా వెలిబుచ్చారు. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి చర్చ మనలో విద్యా సామాజిక శాస్త్ర అవగాహనను పెంచుతుంది.
బ్రౌన్. వ్యక్తి అభివృద్ధి వికాసాలపై కుటుంబం, సముదాయం ప్రదర్శించే ప్రభావాన్ని తెలుసుకోవడమే విద్యా సామాజిక శాస్త్రం. జార్జ్ పేనే. సంఘం ద్వారా వ్యక్తి గడించే అనుభవాలను గురించి వివరించేదే విద్యా సామాజిక శాస్త్రం. కుక్స్. పాఠశాలలో మానవ సత్సంబంధాలపై సమాజ శాస్త్ర సూత్రాల దృష్ట్యా అధ్యయనం చేసేదే విద్యా సామాజిక శాస్త్రం. డబ్ల్యూబి బ్రూకోనర్. విద్యా వ్యవస్థలోని మానవీయ సంబంధాలను, విద్యా వ్యవస్థకు సమాజంలోని ఇతర సంస్థలకు మధ్య ఉన్న సంబంధాన్ని, వ్యక్తులపై ఈ మానవ సంబంధాల ప్రభావాన్ని విశ్లేషించేదే విద్యా సామాజిక శాస్త్రం. ఆర్జే స్టాల్కప్. ఈయన రచించిన సోషియాలజీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథంలో విద్యా సామాజిక శాస్త్రాన్ని ఈ విధంగా నిర్వచించారు. విద్యా సంస్థలలో ఉండే సామాజిక ప్రక్రియలను విశ్లేషించే శాస్త్రమే విద్యా సామాజిక శాస్త్రం. విద్యా సమాజ శాస్త్ర విద్యా అంతర్భావనలు, విద్యా ధ్యేయాలు. విద్యా సమాజ శాస్త్రం విద్యలో సామాజిక ధ్యేయాలకు ప్రాముఖ్యాన్ని ఇస్తుంది. సమాజ శాస్త్రం దృష్ట్యా వ్యక్తి వికాసం లేదా జ్ఞాన సముపార్జన మాత్రమే విద్యా ధ్యేయం కాదు, వ్యక్తిని తన సామాజిక బాధ్యతలను అర్థం చేసుకునేలా తయారు చేయడం, తద్వారా సామాజిక సర్దుబాటు దృక్పథంతో సామాజిక అభివృద్ధి, పురోగతి కోసం పనిచేసే సామర్థ్యాన్ని ఇయ్యడమే విద్యా ధ్యేయం. జ్ఞాన సముపార్జనలో కాకుండా పనిచేసే సామర్థ్యాలు, ఆలోచన సరళిలో మార్పులు తేవడం, సమాజానికి అవసరమైన సామర్థ్యం, సర్దుబాటు, సామాజిక బాధ్యత మొదలైన లక్షణాలు పెంపొందించడానికి అవసరమైన అలవాట్లను, నైపుణ్యాలను, అభిరుచులను, వైఖరులను వ్యక్తుల్లో కలిగించడం, వ్యక్తిని సాంఘికీకరణం చేయడం మొదలైనవే విద్యా ధ్యేయాలు. తరతరాలకు మన సంస్కృతిని అందించడంతో పాటు మన జీవన శైలి సరళి పునర్నిర్మాణంలో సహాయపడడం విద్యా సమాజ శాస్త్ర ముఖ్య ధ్యేయాల్లో ఒకటి. సామాజిక ధ్యేయాల సాధనకు అనుకూలంగా బాలలకు భవిష్యత్తులో సమాజ జీవనానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలతో పాఠ్య ప్రణాళిక రూపకల్పన జరగాలి. విద్యా సమాజ శాస్త్రం ప్రకారం విద్యా ప్రణాళిక సమాజ మౌలిక విలువలు ప్రతిబింబించాలి. విద్యా ప్రణాళిక నిర్మాణం నిర్దిష్ట సమాజ అభివృద్ధి, స్థాయి, స్థితి, సమస్యల ఆధారంగా జరగాలి. సంస్కృతి ప్రసరణనే కాకుండా మార్పును నిర్దేశించేదిగా ఉండాలి. మానవ సంబంధాలను గురించి అవగాహన కలిగించి మానవ విలువలను పెంపొందించేదిగా ఉండాలి. విద్యార్థులు ప్రపంచ సమాజంలో పాల్గొనేందుకు అవసరమైన సామర్థ్యాలను, నైపుణ్యాలను పెంపొందించేదిగా ఉండాలి. సామాజికంగా నిర్దేశించిన లక్ష్యాల సమర్థవంతమైన సాధనకు అనుగుణంగా నిరంతర మార్పుకు అనువుగా ఉండాలి. వ్యక్తి సంపూర్ణ వికాసానికి అనువుగా సామాజిక అవగాహన పెంపొందించడానికి అవసరమైన పాఠ్యాంశాలతో రూపొందించాలి. వ్యక్తిలో పరస్పర సహకార విలువలను పెంపొందించడానికి తగిన కార్యక్రమాలను సహా పాఠ్యాంశాలను పొందుపరచడానికి అనువుగా రూపొందించాలి. బోధనా పద్ధతులు సమాజ శాస్త్రం దృష్ట్యా విద్యార్థుల్లో ప్రజాస్వామ్య దృక్పథం, సామాజిక విలువలు పెంపొందించి వారి ప్రవర్తనలను ప్రభావితం చేయగల బోధనా పద్ధతులను అనుసరించాలి. విద్యార్థులలో సామాజిక సమస్యలు, సామాజిక పరస్పర చర్యలను అవగాహన చేసుకుని సామర్థ్యాలను పెంచే పద్ధతులకు ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి. అంటే ప్రాజెక్ట్ పద్ధతి, సామూహిక చర్చ, కృత్యాధార పద్ధతి, సమస్య పరిష్కరణ పద్ధతి మొదలైనవి. పద్ధతుల ఎంపిక, పాఠ్యాంశం, ఉపాధ్యాయుల విద్యార్థుల సంబంధాలపై అవగాహన, జ్ఞాన ప్రసరణ మొదలైన వాటిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ అంశాల గురించిన జ్ఞానం విద్యా సమాజ శాస్త్రం మనకు అందిస్తుంది. క్రమశిక్షణ విద్యా వ్యవస్థ విద్యార్థులలో భవిష్యత్తులో సంపూర్ణంగా తగిన రీతిలో పాల్గొనేటట్లుగా తయారు చేయడం కోసం ప్రత్యేకంగా సమాజం రూపొందించిన వ్యవస్థ. అందువల్ల ఈ వ్యవస్థ సామాజిక క్రమశిక్షణను విద్యార్థులు కలిగిస్తుంది. సామాజిక విద్యాశాస్త్రం వ్యక్తిని వ్యక్తిగతంగా కాకుండా సామాజిక వ్యవస్థలో అధ్యయనం చేస్తుంది. సామాజిక విద్యా శాస్త్రానుసారం వ్యక్తి సమాజంలో ఒక భాగం. సమాజ పురోగభివృద్ధి వ్యక్తి జీవిత లక్ష్యం. అందువల్ల ప్రతి వ్యక్తి సమాజ కార్యకలాపాల్లో పాల్గొంటూ బాధ్యతలు పంచుకోవడం ద్వారా స్వీయ క్రమశిక్షణ పెంచుకోగలగాలి. సామాజిక అవసరాలు, ప్రమాణాలు, నిర్మాణాలకు అనుగుణంగా వ్యక్తిలో ప్రవర్తన మార్పులను తేగలగాలి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.